హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే పూతరేకులు చేద్దామని చేస్తున్నాను అనమాట. దీనికైతే ఫస్ట్ బాదం 10 జీడిపప్పు 10 మిక్సీ చేసుకుంటున్నాను, ఎక్కువ చేసుకోవట్లేదు. వెరైటీగా హనీతో ట్రై చేద్దామని హనీ అయితే తీసుకుంటున్నాను. హనీ అయితే చాలా బాగుంది. ఇదైతే చిన్న కప్లోకి అయితే తీసుకుంటున్నాను. ముందుగా కొంచెం ట్రై చేద్దామని 2-3 అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. హనీ అయితే ఒక కప్పులోకి తీసుకున్నాను. తర్వాత అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రోజు అయితే 2 రకాల పూతరేకులు అయితే తయారు చేద్దామని చేస్తున్నాను అనమాట వీడియో. ఫస్ట్ అయితే హనీ పూతరేకులు, షుగర్ లేకుండా హనీతో ట్రై చేద్దామని గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. హనీ చాలా అంటే చాలా బాగుంది. హనీ చెక్కింగ్ ఉంటాయి కదా, అంటే వాటర్లో వేస్తే అడుగునే ఉండిపోతుంది కదా. హనీ ప్యూర్ హనీ అయితే ఉండిపోతుందంట, అలాగే ఉండిపోతుంది. ఇది అంటే చాలా బాగుంది. అదిని షుగర్తో పాటు చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇవైతే జీడిపప్పును బాదం పప్పును మిక్సీ చేశాను అనమాట. ఇదైతే షుగర్ పౌడర్, చాలా తక్కువే చేశాను. ఇందులో యాలకులు కూడా వేయొచ్చు, కానీ మా ఆశకి అస్సలు నచ్చదు యాలకులు. సేమియాలో కూడా వేయనివ్వదు యాలకులు. ఇదైతే నెయ్యి. ఫస్ట్ అయితే మంచి క్లాత్ తీసుకొని దాన్ని మంచినీటిలో తడిపేసి పెట్టుకోవాలన్నమాట. పూతరేకులు తింటుంటే రాలిపోతూ ఉంటుంది కదా షుగర్ పౌడర్, అదిని ఆ రాలిపోకుండా ఉండడానికి అన్నమాట. ఇది ఇలా మంచి క్లాత్ తీసుకొని చూడండి, ఇలా మంచి క్లాత్ తీసుకొని తడిపేసుకొని పెట్టుకుంటే చూపిస్తాను. పూతరేకులు అయితే తెచ్చాం కానీ వాడలేదన్నమాట. నిజానికైతే ఈరోజు ఏ వీడియో లేదని చేస్తున్నాను. చూడండి, 2 అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ తడి క్లాత్ మీద పెట్టి దీంతో ఒక్కసారి ఇలా పెడితే కొంచెం మెత్తబడుతుంది అనమాట. ఇవి అప్పటికప్పుడు తినేలాగా అయితేనే ఇలా చేసుకోవాలన్నమాట. ఈ టిప్ అయితే మా ఫ్రెండ్ చెప్పింది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో ఫస్ట్ పరిచయం అయిన ఫ్రెండ్ అనమాట. తనైతే వర్కింగ్ డీపాల్లో టీచర్ అనమాట. కానీ ఫస్ట్ టీచర్ అయిన దగ్గర నుంచి మా పిల్లలు ట్యూషన్కి కూడా వెళ్ళేవాళ్ళు తన దగ్గరికి. అందువల్ల మేడం మేడం అని పిలుస్తాను, కానీ చాలా సరదాగా ఉంటాము. ప్రతిదీ షేర్ చేసుకుంటాము ఇద్దరమే. ఏ పూజలైనా, ఏ వ్రతాలైనా, ఏ ఫంక్షన్లు అయినా ఇద్దరికిద్దరమే చెప్పుకుంటాం అనమాట. అదే కదా కావాలి ఫ్రెండ్షిప్కి. హనీ అయితే రాస్తున్నాను. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఈ రేకులు ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటే స్టవ్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. స్టవ్తో పని లేకుండా మరి చేసుకోవచ్చు. పూతరేకులు అంటే మ్యాక్సిమం అందరికీ నచ్చుతాయి కదా, చాలా ఈజీ పూతరేకులు అయితే. నేనైతే చిన్నగా చుట్టుకుంటాను, నీట్గా వస్తుంది. చాలా ఈజీ చేయడం. ఆ రేకులు చేయడానికి మాత్రం వాళ్ళు చాలా కష్టపడతారు.
ఆ ప్రాసెస్ అయితే నేను చూసాను వీడియో. అదైతే చాలా కష్టం. తినడం ఎంత ఈజీగా చేయడం అంత కష్టం. హనీ పూతరేక అయితే నేను తిని చూశాను, చాలా బాగుంది. హనీ నెయ్యి కలపచ్చో కలపకూడదా అని ఇంకా నెయ్యి వేయలేదు నేను అసలు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసుకోవచ్చు. షుగర్ తినకూడదు అనుకున్న వాళ్ళు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా హనీతో అయితే చేసుకోవచ్చు. ఆత్రేయపురంలో కూడా అన్ని షాపుల్లోనే అమ్మడం లేదు, కొన్ని షాపుల్లోనే ఇస్తున్నారు రేకులు. ఇప్పుడైతే షుగర్తో కూడా చేసి చూపిద్దామని చేస్తున్నాను అనమాట. ఇంకో 2 తీసుకున్నాను, మొత్తం కలిపి 5 చేశాను అనమాట. అసలు నిల్వ ఉంచడానికైతే ఈ తడి దాంతో చెయ్యొద్దు అసలు. ఎప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటేనే. పిల్లలు తిరుగుతూ తింటారు కదా, అవన్నీ రాలిపోయి చీమలు అవి పట్టేస్తూ ఉంటాయి కదా. అలా కూడా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఫస్ట్ అయితే నెయ్యి రాసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఆ రేకులు ఉంటే చాలు అసలు. నెయ్యి రాసుకున్న తర్వాత షుగర్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మనకు నచ్చినట్టు చుట్టుకోవడమే. నిజానికైతే అసలు ఈరోజు ఏ వీడియో పెట్టడానికి లేదని చేస్తున్నాను. ఇలా చిన్నగా చుట్టుకుంటే అందంగా ఉంటుంది నాకైతే. అసలు పూతరేకులు చేసినవి అయితే నేను ఒక్కసారి కూడా కొనలేదు. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా అక్కడికి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అలా వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తే తెప్పిస్తారనమాట. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ హనీ పూతరేకు తిని చూపిస్తున్నాను అనమాట. తింటున్నాను. అది చూడండి, కొరికిన తర్వాత అలా దులిపితే ఏమీ రావట్లేదని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.